అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్లో ఉష్ణోగ్రత సుమారు -11°C ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. గడ్డ కట్టించే చలి కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన మద్దతుదారులు 3 రోజుల సంబరాలు ప్రారంభించారు. మరోపక్క ట్రంప్ తన కుటుంబ సభ్యులతో ఇప్పటికే వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ శివార్లలో ఉన్న వర్జీనియాలో స్టెర్లింగ్లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్కు చేరుకున్నారు. అక్కడే సాయంత్రం విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచను కాల్చారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్ వాషింగ్టన్లో కేబినెట్ సహచరులతో విందులో పాల్గొన్నారు. జనవరి 20వ తేదీ ఉదయం సెయింట్ జాన్స్ చర్చ్లో ట్రంప్ దంపతులు ప్రార్థనలు చేస్తారు. అటు తర్వాత వైట్ హౌస్ లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కలిసి టీ తాగుతారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. స్థానిక కాలమానం ప్రకారం అంటే జనవరి 20న మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్లో వెస్ట్ ఫ్రంట్లో ఈ కార్యక్రమం జరగబోతోంది. మొదట బైబిల్పై ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ 35 పదాలతో కూడిన ఈ ప్రమాణాన్ని చేయిస్తారు. అమెరికన్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని ట్రంప్ ప్రమాణం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత బైడెన్, కమలా హ్యారిస్లకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం సాయుధ బలగాల కవాతులో ట్రంప్ పాల్గొంటారు. సాయంత్రం 3 ముఖ్య సమావేశాల్లో ట్రంప్ పాల్గొంటారు. లిబర్టీ బాల్, కమాండర్ ఇన్ చీఫ్ బాల్, స్టార్లైట్ బాల్ సమావేశాల్లో పాల్గొంటారు. జనవరి 21న నేషనల్ ప్రేడ్ సర్వీస్తో వేడుకలకు ముగింపు పలుకుతారు ట్రంప్. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే పగడ్బందీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. మునుపటిలా కాకుండా కొద్ది మందికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలను పంపించినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ వ్యతిరేకులు క్యాపిటల్ హిల్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో 25,000 మంది పోలీసులు, మిలిటరీ సిబ్బందితో పాటుగా 7,000 మంది నేషనల్ గార్డ్స్, 4,000 మంది అధికారులు భద్రతా ఏర్పాట్లలో పాల్గొననున్నారు.